మనకు వచ్చిన విషయమును గ్రహించితిని. మీకు నా వంతు సహకారమును అందించదను తల్లి. మీరు తపమాచరించటకు యోగ్యముగా ఇక్కడ పుడమిని పవిత్రపరచి నా కమండలములోని పవిత్ర జలమును సంరక్షణ గావించదను తల్లి. ఓ బ్రహ్మదేవ, మీ కమండల జల ప్రోక్షణ వలన ఈ ప్రదేశము పవిత్రమైనది. పాదాలము నుండి కమండల తీర్థము ఉద్భవించుచున్నది. ఈ ప్రవాహము బ్రహ్మీ నదిగా సర్వజన శ్రేయోదాయకముగా వర్ధిల్లును. బ్రహ్మదేవ, శనిదోష నివారణ తపస్సు చేసుకున్నటకు మీ సహకారము అనిర్వచనీయము. ఇచ్చటనే తపస్సు చేసుకుందు. సహకారము వలన నా తపస్సు పరిసమాప్తమైనది. శని వక్రదృష్టి కూడా నివారణ అయినది. కుమార గణేశ, ఈ ప్రదేశము పవిత్రమైన తపోభూమి కావున నీవు ఇచ్చటనే స్థిర నివాసము ఏర్పరచుకొని భక్తాదుల కోరికలను నెరవేరుస్తూ ధర్మ పరిరక్షణ చేయుచు కమండల గణపతిగా చిరకాలము వర్ధిల్లు నాయన. తల్లి, మీ ఆజ్ఞను శిరసావహిస్తూ ఇక్కడే ఉండి భక్తుల కోరికలను నెరవేర్చెదను. ఈ బ్రహ్మీ నది యందు స్నానమాచరించి పవిత్ర కమండల తీర్థమును సేవించిన వారి సమస్త దోషములు తొలగును. తదాస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. గణేశ నిన్న మహిమే అపార, గణేశ నిన్న శక్తి అపార, భక్తవత్సల వచ్చిందేదో స్టార్టింగ్ ఏం లేదా. Jai Ganesha, Jai Ganesha, Pali Mam, Shri Ganesha, Shri Ganesha.